సిద్ధంగా ఉన్నారా? ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్క పాలమూరు రంగారెడ్డి కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలకు వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్ మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతా నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. మనం ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. కర్ల రాజేష్ అనేటటువంటి దళిత యువకుడు కస్టడీలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా దానికి బాధ్యులైన పోలీసులను ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా ఎక్కువ కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం. 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎందుకోసం వస్తాం అంటే నేను ఒక మాట చెప్పాలి. అందరినీ మనం మాటలు అంటున్నాం కదా, వీఆర్ అపోజింగ్ ఎవ్రీబడి, వీఆర్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని కాన్షీరామ్ గారు చెప్పారు, నేను చెప్పలే. డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని. సో నేను కొన్ని ప్రపోజల్స్ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. నేను ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి, కుటుంబ అవినీతి పరిపాలనతో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యం, ఆయన శంఖం పేరు, యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం ఇప్పుడు కొట్లాడదాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రజలకు చేద్దాం. ఏం అంశాలు అవి? మొట్టమొదటిది విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు, అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలలో వసతులు లేవు. వాష్రూమ్ ఉండదు, వాచ్మెన్ ఉండడు, అటెండర్ ఉండడు. పిల్లలే పోయి బెల్లు కొట్టుకోవాలి, పిల్లలే పోయి బాత్రూమ్లు కడుక్కోవాలి, మంచినీళ్ళు ఉండవు. భయంకరమైన పరిస్థితి ఉంది. నేనేమంటా అంటే గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని కూడా అంతే పవిత్రంగా చూడాలి. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలి. కాబట్టి నేను ఒక మాట అంటున్నా, ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి,
ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి, ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతిలో ఒక టీచర్ ఉండాలి. ఖచ్చితంగా అట్లా జరిగినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు మంచిగా అవుతాయి. మరి నా పేద మధ్యతరగతి ఆడబిడ్డలు, మా అక్కలు అమ్మలు అనుకుంటున్నారు, అక్క మరి ఆల్రెడీ మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళ సంగతి ఏందని. నేను మాట ఇస్తా ఉన్నా, ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ